ఇంకొంచెం ఇప్పుడు ఇదే వెంకటరామరెడ్డి వీళ్ళు వల్ల కాలేదు కదా జగన్ చేత డబ్బులు ఇప్పించడం. ఉద్యోగులకు కావాల్సినటువంటి ఏ ట్రాన్స్ఫర్లో ఏమైనా కావాలంటే చేయించుకొచ్చుకుని ఉంటారు, కానీ ఏమైనా జగన్ చేతన ఆ పిఆర్సీ వేయించారా, డబ్బులు ఇప్పించగలిగారా? ఇప్పుడు మధ్యంతర భృతి ఇచ్చాడు, ఆ 27 నుంచి 23కి తగ్గించి ఆ మిగతా 4 కూడా వెనక్కి ఇవ్వాలి అన్న రోజున వీళ్ళు ఏం చేయగలిగారు? వెళ్ళారు, మాట్లాడారు, జగన్తో ఆపగలిగారు. కానీ ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా. ఇంకోటి అక్కడ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాల చెల్లింపులు లేట్ అవ్వడం జగన్ టైంలోనే జరిగింది. ఇప్పుడు చంద్రబాబు 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు కదా, అప్పుడు బాబుని వాళ్ళు ఎందుకు ద్వేషించాలి? అట్లాగే పిఎఫ్లు డబ్బులు అకౌంట్లో వేయకపోవడం, ఆ డబ్బులు వాడేయడం లాంటివి జగన్ చేసుకొచ్చాడు. అవి ఈయన సెట్ చేస్తున్నారు కదా, ఇంకెందుకు ఆగాలి? కాబట్టి ఇప్పుడు ఉద్యోగులైతే బాబు పక్షానే ఎక్కువగానే ఉన్నారని చెప్పడంలో అతిశక్తి లేదు, తప్పు కూడా కాదు అది. కానీ ఒకటి సార్, ప్రజల్లోకి నిజంగా వెళ్తే సంక్షేమ పథకాల హామీల అమలుకు సంబంధించి చర్చ వస్తుందా? ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా జగన్ గారు చెప్పినట్టు? బేసిక్ గా ఒకటి దాన్ని దీనికి లింకప్ చేయడం అనవసరం. వెంకటరామరెడ్డికి దానికి సంబంధం లేదు కదా. వెంకటరామరెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చే మనిషి కాదు కదా. సంక్షేమ పథకాలు సపరేట్ సబ్జెక్ట్ అది. అది దాని గురించి వెళ్ళలేకపోవడం. చంద్రబాబు రోజు వెళ్తానే ఉన్నాడు కదా, ఎవడు అడుగుతున్నాడు అక్కడ? అంటే ఎందుకు అమలు చేయలేదని నిలదీస్తుంటే తీసుకుంటున్నారు అని కదా జగన్ అన్నది. అది ఎవరు? వెంకటరామరెడ్డి కాదు కదా అది, నేననేది అది.